రాకీ, ఏంటమ్మా? నీతో కొంచెం మాట్లాడాలి. అర్జెంట్ అమ్మా? ఇంపార్టెంట్ రా. వర్క్ ఉందమ్మా, ఈవినింగ్ మాట్లాడుకుందాం. వాయిదా వేయడానికి నేను నీతో వ్యాపారం గురించి మాట్లాడడానికి రాలేదు, జీవితం గురించి మాట్లాడడానికి వచ్చాను. ఎవరి జీవితం? పరాయి వాళ్ళ జీవితం గురించి మాట్లాడే అవసరం నాకే ఉందిరా. నేను నీ జీవితం గురించి మాట్లాడడానికి వచ్చాను. ఇప్పుడు నా జీవితానికి ఏమైంది? బానే ఉందిగా. బాగానే ఉండడానికి బాగుండడానికి చాలా తేడా ఉందిరా. బాగుండడం అంటే డబ్బుండడం, పేరుండడం, ప్రొఫెషన్లో ముందుకెళ్లడం కాదురా. మనసుండడం, ఆ మనసులో భార్యకి స్థానం ఉండడం, నీ జీవిత భాగస్వామి పైన బాధ్యత ఉండడం, నిన్ను నమ్ముకొచ్చిన ఆడపిల్లని ఆదరించడం రా. అమ్మా, నీ మీద నాకు రెస్పెక్ట్ ఉంది, నువ్వంటే నాకు ప్రేమ ఉంది. కానీ నాకు కష్టం కలిగించే విషయాల్ని, మనుషుల్ని నా దగ్గర ప్రస్తావిస్తే నాకు టైం లేదని చెప్పాల్సి వస్తుంది. నువ్వు 15 ఏళ్లప్పుడు బైక్ అడిగితే ఎదుగుతున్నావనుకున్నాను. 20 ఏళ్లప్పుడు ఫ్లైట్ ఎక్కితే ఎదిగావనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ అమ్మకే సమాధానం చెప్పడానికి టైం లేదు అనేంత ఎదిగిపోయావనుకోలేదురా. నీ ప్రశ్నే తప్పైనప్పుడు నాలాంటి వాడి దగ్గర సమాధానం ఆశించకూడదమ్మా. అవును, ఇప్పుడు ప్రశ్నించి తప్పు చేశాను, అప్పుడు ప్రశ్నించకుండా తప్పు చేశాను. నువ్వు ఫోటోగ్రఫీ పేరు చెప్పి దేశాలు తిరిగితే కాదనలేదు. నువ్వు ప్రొఫెషన్ అడ్డు పెట్టుకుని మందులో మునిగితే మాట్లాడలేదు. ఫ్యాషన్ పేరుతో అమ్మాయిల మధ్య గడిపితే కళ్ళు మూసుకున్నాను. కాని ఆ రోజు నిన్ను ప్రశ్నించి అడ్డుపడుంటే నువ్వీరోజు ఇలా అయ్యి ఉండేవాడివి కాదు. ఆ అమాయకురాలి బతుకు ఇంత దుర్భరంగా మారేది కాదు. ఎవరో ఏదో అయిపోతారని, ఎవరికో నష్టం జరుగుతుందని నన్ను నేను మార్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. లయ ఎవరో కాదురా, నీ భార్య. నువ్వు తాళి కట్టిన భార్య. అది మర్చిపోకు. ఆ మాట అంటే నాకు అసహ్యం అమ్మా. అయినా నేను ఇష్టపడి తాళి కట్టలేదు. నీకోసం నువ్వు చెప్పావని, నువ్వు బాధపడతావని తాళి కట్టాను. నేను చెప్తే తాళి కట్టావు సరే, నేను చెప్తేనే ప్రేమించావా? నాకు చెప్పే లైన్ ఇష్టపడ్డావా? నాకు తెలిసి ఆ అమ్మాయిని కలిసావా? ఇష్టం లేకుండా నేను ఇష్టపడ్డాను. నా మనసుకి దగ్గరగా ఉందని ఇష్టపడ్డాను. నేను కోరుకున్న లక్షణాలు తనలో ఉన్నాయని ఇష్టపడ్డాను. మోడర్న్గా ఉండే అమ్మాయి నా లైఫ్లోకి వస్తే నా కల నిజమవుతుందని ఇష్టపడ్డాను. కానీ అదంతా నాటకమే, అంత అబద్ధమే అని తెలిసి పెళ్లి పందిట్లోనే వదులుకోవాలనుకున్నాను. నీ వల్ల తలదించుకున్నాను. పెళ్ళయ్యాకైనా మారుతుందని, చెత్తపుట్ట లాంటి తన ట్రెడిషన్ వదిలేసి ట్రెండీగా ఉండే నాతో బ్లెండ్ అవుతుందనుకున్నాను. కానీ అది జరగలేదు, జరగదు కూడా. నాన్న రాకీ, నువ్వు ఒక మెట్టు దిగితేనే కదరా భార్యగా తను 4 మెట్లు దిగుతుంది. మార్చుకోవడానికి ఒక్కసారైనా ప్రయత్నించావా? తనతో మనసు విప్పి ఏనాడైనా మాట్లాడావా? అంటే తన్ని మార్చుకోవడానికి ట్రై చేసి నాటకంతో కాపురం చేయమంటావా? నా ఈగోని చంపుకొని నేను ఒక మెట్టు దిగి తన్ను 4 మెట్లు దిగమని ప్రాధేయపడమంటావా? నెవర్. అయినా తనతో జీవితం పంచుకుందామని నేను అనుకుంటే కదా తల వంచడానికి, తనని మార్చుకోవడానికి. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? ఏముంది, తను ఉన్నన్నాళ్ళు నీకు కోడలుగా ఉంటుంది కానీ నాకు భార్యగా కాదు. మాట్లాడినంత తేలిక కాదురా. భార్య అంటే అత్తయ్య, కాఫీ. కాఫీ. చూడరా, ఒక్కసారి ఈ పిల్లని చూడు.
ఇలాంటి అమాయకురాల్ని బాధ పెట్టాలని ఎలా అనిపిస్తుందిరా నీకు? పొరపాటు పడుతున్నావు అమ్మా. నేను బాధ పెట్టడం ఏంటి? బాధ కాక మరేంట్రా? ఈ పిల్ల నీ చేయి పట్టుకుని ఇంటికొచ్చి 3 నెలలవుతుంది. ఇన్ని రోజుల్లో ఒక్కసారైనా తిన్నావా అని అడిగావా? తన మనసు తెలుసుకోవడానికి ప్రయత్నించావా? రే నాన్న, నచ్చిన భార్యలు అందరికీ దొరుకుతారు, కానీ మగాణ్ణి నడిపించే భార్య కొందరికే దొరుకుతుంది. అలాంటి అమ్మాయిలయ్య నీకు దొరికింది. ఇలాంటి అమ్మాయిని దూరం పెడితే నేరం చేసిన వాడు అవుతావురా. అమ్మా, నేను చెప్పాల్సింది చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్పను. నేను మారను, ఒకరి కోసం బతకను. రే, నువ్వు మారకపోయినా భార్యగా తన మనసు నీకే అంకితం చేసింది. నువ్వు ఒప్పుకోకపోయినా ఈ జన్మంతా నీ భార్యగానే ఉంటుందిరా. అది వారి వారి కర్మ, దానికి నేనేం చేస్తాను? నువ్వేమీ చేయకరా. ఇదంతా తట్టుకుని ఉండటానికి కాస్త శక్తినైనా ఇవ్వు, లేదా మీ అమ్మ చావడానికి కాస్త విషమైనా ఇవ్వు. అమ్మా, అత్తయ్య, ఏంటమ్మా ఇది? ఇంతకన్నా ఏం చేయగలనరా? రే, లయ కూడా మనిషేరా. 3 నెలలైందిరా ఈ పిల్ల వాకిలి దాటి అడుగు బయట పెట్టలేదు. ఒక్కసారి నా కోడల్ని గుడికి తీసుకెళ్లారా. ఈ అమ్మ కోసం రా. అమ్మా, ఇలా ఎలా ఆలోచిస్తున్నావు అమ్మా? నేను నా భార్యతో పబ్బులకి పార్టీలకి వెళ్ళాలనుకుంటాను, గుళ్ళు గోపురాలకి కాదమ్మా. నువ్వు పబ్బులకి పార్టీలకి వెళ్ళరా, కానీ ఈ రోజు మాత్రం లయని గుడికి తీసుకెళ్లాల్సిందే. కాదంటే నేను ఒప్పుకోను. అమ్మా, రే, నా మాట వినరా. అమ్మలయ్య, ఇప్పుడు కాఫీ ఏం వద్దు గాని ఆ కప్పులు పక్కన పడేసి నువ్వు వెళ్ళి తయారవ్వమ్మా. అత్తయ్య, రాకీ నిన్ను గుడికి తీసుకెళ్తాడు. ఆయన నా మాట వినమ్మా. వెళ్ళు, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. నాన్న రాకీ, నా మాట వినరా. కాదనుగా? సరే అన్రా. ఏం చెప్పినా ఇప్పుడు అమ్మ నా మాట వినేలా లేదు. సరే అన్రా. హ్మ్. అమ్మయ్య, నా కొడుకు బంగారం. ఇప్పుడు దీన్ని తీసుకెళ్లాలా? ఛీ! ఏమైందత్తా? వామ్మో, నాకిదేం పోరే దేవుడా! ఏమైంది? ఇంకేం కావాలి? నీ మొగుడికి పెళ్ళాం మేనత్తకి తేడా తెలీదా? మళ్ళీ ఏం చేశాడు? ఇంకేముంటుంది, మళ్ళీ నువ్వనుకొని. చిషి, నేను చెప్పలేను. కొంపదీసి కౌగిలించుకున్నాడా? ఆ, అదే ఘనకార్యం చేశాడు. సారీ అత్తా. సారీ అంటే సారీ. ఇద్దరం ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాం కదా, అలా నన్ను వదిలేసి వచ్చేస్తావా? ఫోన్ వచ్చిందత్తా. మనసు కకావికలమవుతుందత్తా. ఎక్కువగా కాన్సంట్రేషన్ చేయాలి. అత్తా, హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ట్రై చేద్దామా? ఏంటే ట్రై చేసేది? ఇప్పటికే ఒళ్ళంతా తేళ్లు జర్లు పాకినట్టుగా ఉంటాను. ఇప్పుడు ఏం చేద్దామత్తా? నువ్వు ఇంటికెళ్ళు. ఆ, ఇంటికా? నేను వెళ్ళను. అదేంటే? అదిల్లా 4 అంతస్తుల నరకం. చూడు, మొగుణ్ణి అనుమానించాలి, కానీ దూరంగా ఉంచకూడదు. స్వేచ్ఛావాయువులు పీల్చుకొనివ్వాలి, కానీ మనమే వాడి ముక్కుకి మాస్క్ వెయ్యాలి. ఇవన్నీ జరగాలంటే నువ్వు నీడలా నీ మొగుడు వెంటే ఉండాలి. కానీ అతని నిజస్వరూపం కనిపెట్టే వరకు నా మనసు కుదుట పడదే. ప్లాన్ ఏ ఫెయిల్ అయింది కాబట్టి ప్లాన్ బి అమలు చేస్తాను. సెకండ్ స్టెప్ తీసుకోబోతున్నాను. వెళదాం పద. అలాగే అత్తా. లయ, పెళ్ళైన ఇన్నాళ్ళకి నీకు అవకాశం వచ్చింది. నువ్వు ఈ అవకాశాన్ని ఆనందంగా మలుచుకో. ఇన్నాళ్ళు నిన్ను భారం అనుకున్న నీ భర్త నిన్ను తన పక్కన కూర్చోబెట్టుకోబోతున్నారంటే ఆయన మారబోతున్నారు. నీ అదృష్టానికి తలుపులు తెరవబోతున్నారు. ఈ సంతోషాన్ని శాశ్వతం చేసుకో. లయా, లయ, ఎంతసేపు? లేట్ అవుతుంది. నిన్నే లయ, టైం అవుతుంది. ఇంకా రెడీ కాలేదా? లయా, నిన్నే. అయిపోయిందండి, అయిపోయింది. ఏంటి అయిపోయింది? ఇలాగ రెడీ అయ్యేది? ఏ నచ్చలేదండి? సరే, సరి చేసుకుంటాను. లయా, ఒకసారి ఇటు తిరుగు.
ఐబ్రోస్ ఓకే, ఐ షాడో కూడా ఓకే, లిప్స్ మీద ఉన్న లిప్స్టిక్ ఓకే. కానీ ఎక్కడో ఏదో లోపం కనిపిస్తుంది. ఆ కలువల్లాంటి కళ్ళకి కాటుక పెట్టుకోవాలి. పెట్టుకుంటానండి. నో, నేనే స్వయంగా పెడతాను. ఇప్పుడు చూడు ఎంత అందంగా ఉన్నావో. నా దిష్టే తగిలేలా ఉంది తెలుసా? హే, ఏంటిది? ఈ కన్నీళ్ళేంటి? ఇది కళ నిజమో అర్థం కావట్లేదండి. పిచ్చిదాన, ఇంత అందమైన కళ్ళు భర్తని ఆకర్షించడానికి, అంతేగాని కన్నీళ్లు పెట్టడానికి కాదు. ఇది అక్షరాలా నిజమే. నాకు కాదు థ్యాంక్స్ చెప్పాల్సింది, మనిద్దరినీ కలిపి తన గుడికి రప్పించుకుంటున్న ఆ దేవుడికి చెప్పాలి థ్యాంక్స్. వెళ్దామా? మనసున ఏదో రాగం విరిసెను నాలో తేజం, చెప్పలేని ఏదో భావం నాలో కలిగిలే. తీరం తాకే వేళ ఒదిగే శ్వాసలు బెదరలేదులే. ఉన్నది కలసి బిరగది నాసు నన్ను విడిని చూసనే. తీయది స్వప్నమిది చిరగది మనోనిధి కలలో చూసనే. నాకే కావాలి నేడు ఒక మాట అడిగి చూడు, ఇక నీవే నాకు తోడు అని లొక్కమనేదెప్పుడు. నాకే కావాలి నేడు ఒక మాట అడిగి చూడు, ఇక నీవే నాకు తోడు అని లోకమనేదెప్పుడు. హలో, లయ లయ గారు, పిలుస్తున్నా పలక్కుండా ఇలా కూర్చున్నారేంటి? ఇదంతా కళ. మా బావ నువ్వు కలిసి గుడికెళ్తున్నారు కదా అని ఆవేశపడి మంచి డ్రీమ్ వేసుకుంటున్నట్టున్నావు. డైలాగ్స్ మాత్రమేనా, డ్యూయట్ కూడానా? నీ వాలకం చూస్తేనే అర్థమవుతోంది నువ్వు చాలా దూరం వెళ్ళిపోయావని. ఎక్కువగా ఊహించుకోకు, ఊసు కూడా లేకుండా పోతుంది. ఎందుకంటే మా బావ మారడు, నిన్ను చేరడు, నీ గురించి ఆలోచించడు. మొన్న పార్టీలో ఏం జరిగిందో కళ్ళారా చూసి కూడా కలకనే సాహసం చేశావు అంటే
నీ అమాయకత్వాన్ని చూసి చాలేస్తోంది. లయ, మా బావ మొండిగట్టం. నీలాంటి దాని దగ్గర అస్సలు రాజీ పడడు. హ, విన్నావా? నిన్ను పిలవడం కూడా ఇష్టం లేక హారన్ కొడుతున్నాడు. నీలాంటి వాళ్ళ జీవితం అంతే. వెళ్ళు. అంబాలయ్య, అత్తయ్య, ఈ చీర కట్టు బొట్టు చూస్తుంటే అచ్చం మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. ఇలాంటి రోజు ఒకటి రావాలని 3 నెలలుగా కోరుకుంటున్నానమ్మా. ఆ దేవుడు నిన్ను కరుణించి ఆశీర్వదించాడేమో తెలియదు కానీ వాణ్ణి అడగగానే నీతో రావడానికి ఒప్పుకున్నాడు. వాడు నీతో రావడానికి ఒప్పుకున్నాకే నాకు నమ్మకం కుదిరిందమ్మా. నీ నమ్మకం నిజమవుతుందని, వాడి మనసు మారుతుందని. ఇవాళ నీ భర్త నీతో గుడికొస్తున్నాడు. రేపు నువ్వు వాడి భార్యవని వాడు గుర్తిస్తాడు. మన నమ్మకంలో నిజాయితీ ఉంటే ఆ నమ్మకం మనల్ని ఎప్పుడూ మోసం చేయదత్తయ్య. నా తల్లే, ఎంతటి మంచి మాట చెప్పావమ్మా. ఇంతటి గొప్ప మనసు నీకుంది కాబట్టి నీ మనువు శాశ్వతంగా నిలబడాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. నేను కన్న కళ్ళని నిజమైతే ఈ ఇంటి బాధ్యతలన్నీ నీ చేతిలో పెట్టాలని ఆశపడుతున్నాను. అప్పుడే ఈ ఇల్లు కళకళలాడుతుందని నా నమ్మకం. అత్తయ్య, నేను ఈ ఇంట్లో పెత్తనం కోరుకోలేదు. ఆ దేవుడు కరుణిస్తే ఈ దేవాలయానికి పూజారిని కావాలనుకున్నాను. వాసిని ప్రేమ తగలయ్యా. ఇన్నాళ్ళు నాకు కూతుర్లేని బాధుండేది. ఇప్పుడు ఆ లోటు తీరిపోయిందమ్మా. నేను బయలుదేరుతానత్తయ్య. మీ అబ్బాయి ఎదురు చూస్తున్నారు. ఇదిగొమ్మ పూల సజ్జ. వెళ్ళొస్తామత్తయ్య. ఉమ్. ఏంటిది? క్షమించండి, అత్తయ్య గారు మాట్లాడుతుంటేను. నేనడుగుతున్నది నా పక్కన ఎందుకు కూర్చున్నావని. అంటే హార్న్ కొట్టారు కదా. నేను హారన్ కొట్టింది త్వరగా రమ్మని, వచ్చి నా పక్కన సెటిల్ అవ్వమని కాదు. అలాగేనండి. ఏంటి అలాగే? వెళ్ళి వెనక్కి కూర్చో. ఆ, అరే, నీకే చెప్పేది. అంటే మొన్న నేను వెనకాల కూర్చుంటే మీరు డ్రైవర్గా, నేను ఓనర్గా కనపడతామన్నారు కదండి. అందుకే ముందుకొచ్చి కూర్చున్నాను. ఇప్పుడు వెనకాల కూర్చోమంటారా అండి? దేవుడా, నీకు రోజు 5 రూపాయల అగరత్తులు వెలిగిస్తున్నాను, 25 రూపాయల కొబ్బరికాయ కొడుతున్నాను, నైవేద్యం పెట్టి నిన్ను సాటిస్ఫై చేస్తున్నాను. మరి నువ్వేంటి తండ్రి నన్ను డిసప్పాయింట్ చేస్తున్నావు?
అర్థం కాలేదా స్వామి? 10 ఏళ్ల సీనియారిటీ, ఇంత పెద్ద పర్సనాలిటీ, ఈ ఇంటి గుట్టు ఇనపెట్ట గుత్తి రెండు నా చేతుల్లోకి వస్తాయని డ్రీమ్స్ మీద డ్రీమ్స్ వేసుకున్నాను. కానీ ఇప్పటికీ నాకు ఒక్కటి కూడా నెరవేరలేదు తండ్రి.